ఖచ్చితంగా అండి. ఇప్పుడు రవికుమార్ గారును తిరుపతిరావు గారు చెప్పిన దానికి నేను కొన్ని యాడ్ చేయదలిచాను. ముఖ్యంగా అక్కడండి వర్జిన్ బ్యూటీ అండి ఉత్తరాంధ్ర అనేటువంటిది. దట్ ఈజ్ అంటే నేను అరకు ఆ ప్రాంతాలు కూడా చూసా, లంబసింగి అటువంటి ప్రాంతాలు కూడా అద్భుతమైనటువంటి, అంటే ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి ప్లేసెస్. వర్జిన్ బ్యూటీ అంటాం. దానికి వాళ్ళ పర్యాటకమైనటువంటి శోభ, దీనివల్ల అద్భుతమైనటువంటి అవకాశాలు పర్యాటక రంగంలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మీకు అక్కడ అరుదైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ టూరిజం కూడా మీకు ఇప్పుడు విశాఖపట్నంలో ఉండే సింహాచలం కావచ్చు, అక్కడ అరసవల్లి దేవాలయం కావచ్చు, అదేవిధంగా అక్కడ అంటే విష్ణుమూర్తి కూర్మ అవతారంలో ఉంటారు, ఆ పేరు ఏదో నాకు గుర్తులేదు, చూసా కానీ అట్లాంటి టెంపుల్స్ కొన్ని ఉన్నాయండి. ఆ టెంపుల్ టూరిజము ఇక్కడ బొర్రా కేవ్స్ లాంటిది, అదేవిధంగా మీకు అంటే లంబసింగి కావచ్చు, లేదంటే అరకు కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చాలా అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్స్ కింద టూరిజం హబ్గా ఏర్పడేటువంటి సూర్య దేవాలయం ఏ విధంగా చూసినా కూడా సూర్యదేవాలయం అదే టెంపుల్ టూరిజము డెవలప్ అవుద్ది, మామూలు టూరిజము డెవలప్ అవుద్ది. బొర్రా కేవ్స్ లాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఏదైతే పర్యాటక కేంద్రాలు ఉన్నాయో అవన్నీ కూడా టూరిజం హబ్ కింద మారేటువంటి అవకాశం ఉందండి. దీనివల్ల అసలు నన్ను అడిగితే ఇవాళ 3 ప్రాంతాలు, అటు రాయలసీమ ఆల్రెడీ పట్టాలు ఎక్కేసింది, ఇప్పుడు ఉత్తరాంధ్ర. ఇవాళ మన కోస్టల్లో మన పోలవరం వల్ల కావచ్చు, అదేవిధంగా అమరావతి వల్ల కావచ్చు, రాబోయే 2-3 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా నంబర్ 1 స్థానానికి ఎదిగేటువంటి అవకాశం కనపడుతుందండి. చాలా ఇది రాష్ట్రానికి మేలు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు, వాళ్ళ విజనరీ లీడరు మన రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోల్పోయిందనుకుంటున్నామో తిరిగి వాళ్ళు వస్తుంది అనేటువంటి ఒక ఉత్సాహం అండి. ఇంకో అంశం కూడా చెప్పారు ఇందాక రవికుమార్ గారు, తిరుపతిరావు గారు చెప్పారు, ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి. నాకు ఒకటి బాగా గుర్తు, శంషాబాద్ ఎయిర్పోర్టు భూసేకరణకి అసలు ఎన్ని తిప్పలు పడ్డారంటే చంద్రబాబు నాయుడు గారు. అదే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక డిబేట్లో చెప్తున్నాడు, అక్కడ పబ్లిక్ మీటింగ్ అనుకుంటా, ఎంతగా పడ్డారు ఆ ఎయిర్పోర్టు భూసేకరణ అనే విషయంలో. అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు కూడా ఉన్నారు, ఆయన సొంత నియోజకవర్గంలో కూడా రైతుల్ని పిలిపించి వీళ్ళు ఉదయాన్నే ఒక బస్సు వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, ఆ రైతుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్ళి వాళ్ళని వాళ్ళని ఒప్పించి వాళ్ళకి తగిన పరిహారం అందించి 5,500 ఎకరాల భూమిని సేకరించి వాళ్ళ ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద డెవలప్ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వస్తే ఒకటే నాకేంటంటే చాలా బాధాకరమైనటువంటిది, ఇవాళ ఈ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు అనే పేరు పెట్టడం కూడా చాలా ఒక గొప్ప ఉత్తేజం కలిగిస్తుందండి. ఎందుకంటే నిస్వార్థంగా దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు ఒడ్డినటువంటి ఒక మహనీయుడి పేరుని ఇవాళ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అంటే ఆ పేరు తలుచుకోగానే మనకు ఒక రకమైనటువంటి ఒక ఉద్వేగం కలుగుతుంది. అయితే ఆ రోజున ఏం చేశాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు అంటే రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టారు. రాజీవ్ గాంధీ గారి పేరు రకరకాల అనేక ప్రాజెక్టులకి పెట్టుకున్నారు. మళ్ళీ దీనికి కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టి, తర్వాత ఇంకోటి ఏంటంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో టెర్మినల్ ఉంటే ఎన్టీ రామారావు గారి పేరు కనీసం డొమెస్టిక్ టెర్మినల్కి పెట్టమంటే పెట్టకుండా వాళ్ళు అక్కడ తొండాట ఆడారు. ఇదంతా చూస్తే నిజానికి అంటే ఒక బ్రాడర్గా ఆలోచించి ఒక అభివృద్ధి, మన రాష్ట్రం, మన ప్రజలు, మనం దేశంలో మన గురించి చెప్పుకోవాలి అనేటువంటిది లేకుండా కేవలం సంకుచితమైనటువంటి ఆలోచనలతో ఆ నాయకులు ప్రవర్తించడం, ఆ పార్టీ నేతలు ప్రవర్తించడం అనేటువంటిది చాలా బాధాకరం అండి. అందువల్ల ఇవాళ ప్రజలు సూనర్ ఆర్ లేటర్, ఇవాళ కాకపోయినా వాస్తవం ఏంటనేటువంటిది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇవాళ మనకి అభివృద్ధి కావాలి, ఉపాధి కావాలి, ఆదాయాలు పెరగాలి, సంపద సృష్టి చేయాలి. ఎలా సంపద సృష్టి చేస్తారంటున్నారు, ఇదే సంపద సృష్టి. ఇవాళ ఇన్ని యాక్టివిటీస్, మల్టిపుల్ యాక్టివిటీస్, ఒకటా రెండా ఎన్ని కార్యకలాపాలు జరుగుతాయి, దీనికంతా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లో ఈ ఆర్థిక కార్యకలాపాలు పెరిగితే ఎంతమందికి ఉపాధి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత అద్భుతమైనటువంటి ఇదంటే ఇది. అందువల్ల ఇవాళ భోగాపురం విమానాశ్రయం రావటం అనేటువంటిది రాష్ట్రానికి అద్భుతమైనటువంటి ఒక కానుకలాగా మనం భావించాలి. ఇవాళ అన్ని ప్రాంతాలు కూడా సమతలం. ఇవాళ గతంలో మనకు ఒక ఇది ఉన్నది, హైదరాబాద్లోనే మొత్తం కుమరించారు, అక్కడే మొత్తం పెట్టుబడులన్నీ అక్కడ తీసుకెళ్లారు, అన్ని పరిశ్రమలు అక్కడ పెట్టారు అనేటువంటిది ఒక అపప్రద ఏదైతే ఉన్నదో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అది లేకుండా అటు రాయలసీమ డెవలప్ అవుతున్నది, కోస్తా డెవలప్ అవుతున్నది, ఉత్తరాంధ్ర కూడా డెవలప్ అవటం అనేటువంటిది ఒకదానికి పోటీ
పోటీపడి అన్నిటికీ సమ్మిళితమైనటువంటిది ఇన్క్లూజివ్ గ్రోత్ అనేటువంటిది రావటం అనేటువంటిది చాలా అద్భుతం అండి. ఈ దశ, ఈ అధ్యాయం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది అనేటువంటిది